హలో అండి. హాయ్ అండి. ఏం చేస్తుంటారు? నేను శ్రీ చైతన్యలో టీచర్గా చేస్తున్నానండి. ఎస్ సార్. యా అన్నీ బాగుంటాయండి. చాలా హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది స్కూల్లో. స్కూల్ ఈజ్ వెరీ గుడ్ అండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? యాక్చువల్లీ అయితే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే డెవలప్మెంట్ ఉంది, అన్నీ మాత్రం డెవలప్ అవ్వలేదు. ఇంకా చాలా చోట్ల డెవలప్ అవ్వచ్చు, చాలా డెవలప్మెంట్ చెయ్యొచ్చు. వాళ్ళు పిల్లలు బాగా డెవలప్ అవ్వాలి, మంచి టీచర్స్ని తీసుకోవాలి. వాళ్ళు ఉన్నారు కదా అనేసి లక్షల్లో శాలరీస్ ఇచ్చేసి చదువు లేని వాళ్ళకు కూడా ఈవెన్ టు క్యాస్ట్ పరంగా తీసుకెళ్ళేసి టీచర్స్ కింద కూర్చోపెట్టేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి క్యాస్ట్ వైజ్గా కానీ లేకపోతే ప్రొఫెషన్ వైజ్గా కానీ మనీ ఇస్తున్నారు. బట్ వాళ్ళు మనీ ఇస్తున్న కొద్దీ వీళ్ళు ఏమవుతున్నారంటే దే ఆర్ రిలాక్స్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి చిన్న కాడ పైసలు ఇవ్వడం వల్ల ఎటు నెక్స్ట్ మంత్ వాళ్ళు 1500, ఓకే 2000 లేకపోతే 10,000 ఏదో వాళ్ళు ఇస్తారు కదా, వెళ్ళిపోతుంది. మనం ఎందుకు వర్క్ చేసి కష్టపడాలి అన్నట్టు సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్న ప్రభుత్వంలో సోమరిపోతులే ఎక్కువ ఉన్నారండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా మా చేతిలో 10,000 ఉంటాయి, ఇస్తారు. అది అందరికీ రావట్లేదు అంటున్నారు కదా. అదేనండి, ఎవరైతే సోమరిపోతులుగా ఉన్న వాళ్ళందరికీ వస్తున్నట్టే కదా. అంటే క్యాస్ట్ ఉన్న వాళ్ళ సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి అలా ఇస్తున్నారు అంటున్నారు అనుకోవచ్చు, వాళ్ళకు ఓట్లు వేస్తున్నారన్నా అనుకోవచ్చు, వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళకన్నా అనుకోవచ్చు. యా వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు సోమరిపోతుల్లాగా అయిపోయి ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు 10,000 వస్తాయి, 10,000తో వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు గడుపుతారా? చక్కగా తాగి తందనాలు ఆడతాను. మొన్న ఈ మధ్య నేను రీసెంట్గా చూశాను. నేను జస్ట్ క్యాంపెయినింగ్కి వెళ్తాము, ఓకే, స్కూల్కి అది రెస్పాన్సిబిలిటీ మాది. మధ్యాహ్నం 3 గంటలకి తాగి ఒక ఆయన రోడ్డు మీద తూలుతూ వస్తున్నాడు. మాకు భయం వేసింది నడవటానికి రోడ్డు మీద. 3 గంటల టైంలో తాగి. అంతకుముందు ఓన్లీ నైట్ టైమ్సే తాగేవాళ్ళు, ఇప్పుడు మధ్యాహ్నం పూట కూడా తాగి దొర్లుతున్నారు రోడ్ల మీద. మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం కాదు, ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ నిష ఎక్కువైపోతుంది. ఇట్స్ ఓవర్ఫ్లోయింగ్ అనమాట. మద్యం అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా దుబాయ్లో, దానికన్నా మించి ఫ్లో అవుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో మద్యం. అది లిక్కర్ అసలు మొత్తం బంద్ చేస్తా అని చెప్పాడు మీకు ముందు. ఎక్కడ బంద్ చేశారు అసలు? ఇప్పుడు ఒక మన చెంచుపేటలో చూడండి, షాప్స్ లేవా? బెల్ట్ షాప్స్ ఉన్నాయి కదా, లేవంటారా? అన్నం పెట్టేది మాత్రం ఒక్కటి కూడా లేదు. మద్యం ఇచ్చేది మాత్రం లైన్కి ఒకటి ఉంటుంది. బార్ షాప్స్ ఉంటాయి, కానీ అన్నం పెట్టి మామూలుగా మినిమం రెస్పాన్సిబిలిటీగా రీజనబుల్ ప్రైస్కి అన్నం పెట్టి కడుపు నింపేది ఏదన్నా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? అంతకుముందు ఉంది, నేను చూశాను. 5 రూపాయల కన్నం ఇలా ఉండేవి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఇక్కడికి. అక్కడ అన్నా క్యాంటీన్స్ చూశాను. అక్కడ అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేశారు అనగానే బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు రిక్షా కూలీ ఉంటాడండి, ఇంటికి వెళ్ళలేడు. ఇప్పుడు టైం అయిపోయింది కదా, మళ్ళీ ఎవరైనా బాడుగు వస్తారేమో అనుకొని ఒక 5 రూపాయలు తీసుకెళ్ళి ఫుల్ మీల్స్ తినే వాళ్ళు ఎవరు ఉంటారండి, పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇంకా ఫుడ్ రేట్స్, అన్ని వస్తువుల రేట్లు కూడా పెంచడం జరిగింది కాబట్టి ఆ రిక్షా అతను 5 రూపాయలుగా 100 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు ఫుడ్ రాని పరిస్థితి వచ్చేసింది కదండి. అంతే కదా, అలా జరుగుతుంది. ప్రభుత్వం మారాలి. మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవం అంటూ మనకు వచ్చింది సైబర్ సిటీ వల్ల, హైటెక్ సిటీ వల్ల. ఆ హైటెక్ సిటీ వల్ల ఎంత అయితే అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్, అలానే మనకి సచివాలయాలు, హైకోర్టులు అన్నీ కూడా నిర్మించినప్పుడు ఒక రేంజ్లో ఊహించుకున్నారు ఆంధ్రప్రదేశ్ని. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలా ఉందా? ఒక రోడ్డు బాగాల, ఒక డిపార్ట్మెంట్ కూడా సరిగా లేదు, సిన్సియర్గా వర్క్స్ లేదు, ఏదీ లేదు. దట్స్ వై రైట్ టు ఓట్, అది మన రైట్ టు ఓట్ ఫర్ కరెక్ట్ పర్సన్. వీళ్ళకే వెయ్యాలి వాళ్ళకే వెయ్యాలి అని నేను చెప్పట్లా. మీ ఓటుని అమ్ముకోవద్దు. 10,000 కోసం 5,000 కోసం ఇప్పుడు ఓటును అమ్ముకుంటే 5 సంవత్సరాలు నరకం చూస్తారు, నరకమే. కానీ ప్రజలు అనేవాళ్ళు డబ్బును చూడకుండా ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వాళ్ళకు ఓటేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లాగా ఉండిద్ది. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో అసలు ఆంధ్ర అంటే ఏ ఊరు అన్నట్టు ఉండిద్ది. ఇప్పటికే పరువు మర్యాద లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి. ఒకప్పుడు ఉన్న గౌరవం సగానికి 75% క్లోజ్. ఈ సంవత్సరం కూడా జనాలు డబ్బు చూడకుండా
విలువల్ని చూసి ఎవరైతే మనకి న్యాయం చేస్తారో చూసి ఓటు వేస్తే తప్ప, వాళ్ళ ఓటుకు ఒక నిజాయితీని తెచ్చుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, అభివృద్ధి చెందదు. ఇంతే ఉండదు, ఇంకా ఘోరంగా తయారవుతుంది. ఇంకా ఎలా అంటే మర్డర్స్ చేయొచ్చు డబ్బుల కోసం, ఇంకా అసలు భరించలేము, అది అసలు అలానే జరుగుతుంది.